దొరవారిసత్రం మండలం చంద్రమూడి గ్రామంలో 25/4 అంటే ఏప్రిల్ 25వ తేదీ రాత్రి అంబూరి సుజాత అనే ఆమె కాలిన గాయాలతో నెల్లూరు అక్కడి నుంచి కాలిన గాయాలతో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ చనిపోయినట్టుగా వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం కేసుని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని దొరవారిసత్రం ఎస్ఐ గారు దర్యాప్తు చేసే క్రమంలో వచ్చినటువంటి కొన్ని అనుమానాల నివృత్తిలో భాగంగా వాళ్ళ కొడుకు ప్రవర్తన కానీ అతను చెప్పిన స్టేట్మెంట్లు ప్లస్ నేరస్థలాన్ని పరిశీలించిన దాంట్లో వచ్చినటువంటి కొన్ని క్లూస్ ఆధారంగా తర్వాత వాళ్ళ కొడుకే ఇది వాళ్ళ అమ్మని పెట్రోల్ తీసుకొచ్చి పోసి కాల్చి చంపాడనేది నిర్ధారణ అవడంతో అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె యొక్క ప్రవర్తన ఆమెకి ప్లస్ ఆ పెద్ద కొడుకు అయినటువంటి సుధీర్కి ఉన్నటువంటి బాగా విపరీతమైన మనస్పర్ధల కారణంగా వాళ్ళ తండ్రి ఇంట్లో లేనప్పుడు ఆమె పైన మిద్దె మీద పడుకొని ఉన్నప్పుడు బయట నుంచి రాత్రిపూట పెట్రోల్ తీసుకొని వచ్చి 2 లీటర్ల క్యాన్లో తీసుకొని వచ్చి పోసి నిప్పంటించాడు. సో దాని మీద అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని తర్వాత వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ తోటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసుని దర్యాప్తులో భాగంగా దాన్ని మర్డర్ కేసు కింద సెక్షన్ ఆల్టర్ చేసి నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు గారు, దొరవారిసత్రం ఎస్ఐ జీవి చౌదరి ఇద్దరు సరి అయిన ఆధారాలు క్లూస్ సాక్ష్యాలన్నీ సంపాదించిన మీదట అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని మేజిస్ట్రేట్ గారి దగ్గర రిపోర్ట్ ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుని చాలా పకడ్బందీగా మంచి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి చేయడం జరిగింది. మొదట జరిగిన రోజు తల్లిని కొడుకు కాపాడాడు అన్న ఉద్దేశంతో అతను చెప్పినటువంటి స్టోరీ ఆ క్రమంలో దర్యాప్తులో 1 రోజుల పాటు కష్టపడి మంచి సాక్ష్యాలన్నీ సేకరించిన మీదట దాన్ని మర్డర్ కేసు కింద మార్చడం జరిగింది. తదుపరి దర్యాప్తుని నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు గారు దర్యాప్తు చేస్తారు.